ఈ కథలో 2 బ్యాచ్లు ఉంటాయి, ఒకటి పాజిటివ్, ఒకటి నెగిటివ్. గుడ్ మార్నింగ్ రా. శుభోదయం. అలా పొలం దాకా వెళ్ళొద్దామా? వెళ్ళొద్దాం పారా. అరే ఒక్క నిమిషం, మైగాని మర్చిపోయినా? ఏ లేదురా, మర్చిపోలే. మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దాం పద. పద. మహేష్, అక్కడ దాకా వెళ్ళొద్దాం పదరా. ఇంత పొద్దులేడు దా నడు పాప. నమస్తే రా. గీత పొద్దున్న లేచినావు ఇయ్యాల? మా అన్న ప్రొద్దున లేతే సుప్రభాతం పెట్టిన. మా ఇంట్లో అయితే రోజు అదే పైన రా. అజయ్ గారు ఈ మధ్యాహ్నం కనబడతలేడేంట్రా? వాడి మధ్యన బాగా పెద్దోళ్ళు ఆడిపోయిందిరా, పెద్దోళ్ళతో తిరుగుతుండు, మనం దేక్తలేడు. నేను ఇంటికి వెళ్ళొస్తారా? సరేరా. అరే వీళ్ళు రోజు కాలేజీకి పోతుర్రేంద్రా? మనం పోక వారం రోజులు అవుతుంది, సార్ ఎత్తాడు. అరే శ్రీకాంత్ వస్తున్నాడు రా. అన్న బాగా పెద్దను అయిపోయినావేంది? అరే కాలేజీకి వద్దురు, మనం పోవద్దారా? ఏం పోతావు తీ కూసో. అరే కాళ్ళు నొస్తున్నాయి రా, లిఫ్ట్ దొరుకుతలే, ఏం దొరుకుతలే, ఎట్లా రా బాయ్? అరే బండి వస్తుంది రా, లిఫ్ట్ అడుగుదామా? బండి స్టార్ట్. అరే కాలేజీంద్రా నీ అయ్యా. అరే శ్రీకాంత్ గారు కనబడతలేడేంద్రా? మళ్ళా ఇట్లా అల్లతో తిరుగుతుండు. కాదురా, వాడిని కాలు ఇరిగింది. అరే శ్రీకాంత్ గారు కాలు కింద ఒకసారి వెళ్ళొద్దాం పారా. సరే వెళ్దాంపా. అరే శ్రీకాంత్ ఏమైందిరా? ఏం కాలేదురా. సరే మరి రెస్ట్ తీసుకుని మేము వెళ్ళొస్తా. అరే ఇల్లు వచ్చిరాం రా, మా వాళ్ళు వస్తారు అనుకుంటే. వాళ్ళ ఫ్రెండ్ కాలు ఇరిగిందని తెలిసి కూడా వాళ్ళు వెళ్ళారు. అరే ఏమైందిరా, వంశాడు కాలేజీకి రాలేడు ఇలా? అరే ఆయనకి ఫీవర్ వస్తుంది కదరా. ఏమో రా తెలియదు, మరి వాళ్ళ ఇంటికి అయితే అసలు చూసేద్దాం. సరే వెళ్దాంపా. అరే ఫీవర్ వచ్చినట్టు ఎందుకు చెప్పలేదు రా? చిన్నదే కదరా, అందుకే చెప్పలేదు. మేము ఫ్రెండ్స్ కాదనుకున్నాం, చిన్న అయినా కానీ చేర్ చేసుకునేవాడేరా నిజమైన ఫ్రెండ్. అలా ఏం లేదు రావట్టి అని చెప్పలేదు, చిన్నది కదా. అరే హాస్పిటల్ వెళ్దాం పారా. వద్దులేరా. ఎందుకు అర్థంటారో మాకు తెలిసే కానీ పారా, మళ్ళీ ఎక్కువ అయితే మీ అమ్మ టెన్షన్, నీకు టెన్షన్ ఎందుకు రా? వెళ్దాం పా. వద్దులే. దగ్గర డబ్బులు లేవు అనుకున్నారా? మేము పెట్టుకుంటాం రా, ఎందుకు నువ్వు అరే ఇంత చిన్న నేను తీసుకోవద్దు ఎందుకు రా. అవసరం? ఏం కాదు, వెళ్దాం ఇంత చిన్న రా. హాస్పిటల్కి ఎందుకు రా? వెళ్దాం పదరా. మనకి 3 పోయింది. సార్ మా జ్వరం వచ్చింది, కొంచెం చూడు. ఎప్పటి నుంచి వచ్చిందా జరా? పొద్దున్న నుంచి. సర్లే బాగా తిరుగుతున్నావా? ఏ సర్లే బైక్ పోయిన అటు ఇటు తిరుగుతున్నావా? సర్లే. కొన్ని నైట్ పోయినా మధ్యాహ్నం వచ్చి. ఈ బైక్ మీద కూడా ఇప్పుడు చలికాలం బాగా తిరిగితే కూడా ఇదైతుంది. తిన్నా ఏమన్నా మరి ఇప్పుడు? తినబుద్ధి అవుతుంది అన్న, తినబుద్ధి అవుతుంది. సరే మామూలుగా ఉంది, ఏం బాగేం లేదు. ఇది పొద్దున సాయంత్రం వేసుకో, సాయంత్రం తాగు. మందులు రాసి తీసుకొని పో. ఓకే, రేపటి వరకు తగ్గుద్ది, తగ్గకపోతే మళ్ళీ అచ్చికాలు. ఇది కూడా పొద్దున ఒక మూత, సాయంత్రం ఒక మూత, నైట్ ఒక మూత తీసుకో. ఓకేనా? అన్నం తిన్నాక. సార్ మరి ఫీజు లేదా? పండుగ రెస్ట్ తీసుకో, మేము వెళ్ళొస్తాం. దుప్పటి కప్పమంటావా? ఆపదలు ఆదుకునేవాడు నిజమైన ఫ్రెండ్, అవసరానికి వాడుకునేవాడు కాదు. మిమ్మల్ని ప్రేమించే ఫ్రెండ్స్ వదలకండి, అవసరానికి వాడుకునేవాడిని నమ్మకండి. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ప్రతి సండే 6 నుంచి 8 మధ్యలో ప్రతి ఒక వీడియో అప్లోడ్ చేయబడుతుందని తప్పనిసరిగా చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.